జై బలో భారత్ మాతా కీ జై. గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మాత్యులైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాలనుసారం వారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాలనుసారం మాకు ఇవ్వడం జరిగింది. మేము ఇట్టి కరపత్రాన్ని సిరిసిల్ల పట్టణంలోని 82 బూతులలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను వారు ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం. వాస్తవానికి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తుర్రు, ఎన్ని హామీలు తప్పిర్రు, అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతుర్రు. స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను, గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై.